పురాతన జపాన్ దేశంలో కొండల మధ్యలో ఉన్న ఓ చిన్న గ్రామం. అక్కడ ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్లకు 10 మంది పిల్లలు. అందరిలోకి చివరి పిల్లాడు మాత్రం అబ్బురంగా ఉండేవాడు. అతను చాలా చిన్నవాడు, బలహీనుడు. వ్యవసాయం చెయ్యలేడు. గిట్టని పనులు ఏమాత్రం పట్టించుకోడు. కాని అతడికి ఒకటి మాత్రం ఎంతో ఇష్టం, అదే పిల్లుల బొమ్మలు వేయడం. తల్లిదండ్రులు ముచ్చట పడిపోయారు మొదట్లో. కాని తర్వాత అనుమానం వచ్చింది. ఇవన్నీ వేసి ఏంటి? మిగతా పనులు నేర్చుకోడు, చదువు చదవడు. ఇక తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు, ఇతనికి చదువు బాగా రాదు. అయినా సరే మనం దగ్గరలోని ఒక బౌద్ధ మందిరానికి పంపుదాం. అక్కడ అయినా ఇతనికి మానసిక శాంతి, బుద్ధి కలుగుతుందేమో. అతడు కొత్త మందిరానికి చేరాడు. అక్కడ పెద్ద పూజారి అతన్ని చూశాడు. ఓ మనస్సు ఉన్నా కాని శ్రద్ధ లేదు. ధ్యానం చేస్తున్నప్పుడు అతడు పిల్లుల బొమ్మలు వేస్తాడు. పూజ గదిలో పిల్లుల బొమ్మలు, గ్రంథాలయ గోడలపై ఈ పిల్లుల బొమ్మలు. ఒకరోజు పూజారి కోపంతో ఇలా అన్నాడు, నీవు పూజారి కావలేవు. కాని నేను చెప్పే మాటను ఎప్పటికీ మర్చిపోకుము. రాత్రివేళ పెద్ద చోట్లకు పోవద్దు. చిన్న చోట్లలోనే ఉండిపో. బాలుడు ఆశ్చర్యపోయాడు. అర్థం కాలేదు. అయినా ఆ మాటను తన మనసులో ఖచ్చితంగా ఉంచుకున్నాడు. అతను మందిరం విడిచి వెళ్తూ 1.5 మైలు దూరంలో ఉన్న మరో పాత మఠాన్ని చూశాడు. పెద్దగా ఉంది. అద్భుతంగా నిర్మించబడింది. కాని వెలుగులేదు. మూసివేసి ఉంది. అక్కడి మనుషులు ఎవరు భయంతో అక్కడికి దగ్గరికి పోరని వాస్తవం అతనికి తెలియదు. ఎందుకంటే ఆ మందిరాన్ని ఓ దెయ్యం పెద్ద ఎలుక రూపంలో హణిస్తున్నారు అనేది అపోహ కాదు, నిజం. అతడు గోడలపై పిల్లుల బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. చిన్నవి కాదు, పెద్దవి. పెద్ద కళ్ళు, అతని వైపే చూస్తున్నట్టు ఉన్న మొహాలు. ఓ అందమైన ఆర్ట్. రాత్రి వేళ అంధకారం. గాలి ఊపిరి తీసినట్టు. ఎక్కడో చిన్న తలుపు కనిపించింది. అతనికి పూజారి మాట గుర్తొచ్చింది, చిన్న చోట్లలో ఉండిపో. ఆలస్యం చేయకుండా ఓ చిన్న అలమారులోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. అర్ధరాత్రి భయంకరమైన గర్జనలు. గోడలు కంపించాయి. దెయ్యపు అరుపులు, పిల్లులు ఏడుపులు, గర్జనలు. మూలల్లో ఘర్షణ శబ్దాలు. అతడు నిశ్చలంగా ఉన్నాడు. శ్వాస ఆపుకున్నాడు. వణికిపోయాడు. ఉదయం. శాంతం. అతడు బయటికి వచ్చాడు. పూర్ణమైన మౌనం. కాని మందిరం మధ్యలో ఒక పెద్ద దెయ్యం ఎలుక ముఖం చనిపోయి ఉంది. ఆ గోడలపై పిల్లుల బొమ్మల పంజాలలో రక్తం. పిల్లుల నోర్లో ఎర్రటి ముద్రలు. బాలుడు ఆశ్చర్యపోయాడు. అతడి చేతినుండి పుట్టిన కళ బొమ్మలు నిజంగా జీవించాయి. ఆ దెయ్యాన్ని నాశనం చేశాయి. ముగింపు. జీవితం మారింది. ఆ రోజు తర్వాత అతను కళను ఉపేక్షించలేదు. ప్రపంచం గుర్తించింది. అతడి బొమ్మలు దేవాలయాల గోడలపై వేసినప్పుడు ప్రజలు భద్రతను అనుభవించేవారు. ఎందుకంటే ఆ పిల్లులు నిశ్చలంగా ఉన్నా రక్షణగా మారతాయని నమ్మకం ఏర్పడింది. నైతికం. మనలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. ఏ పనిని కూడా చిన్నగా తక్కువగా చూడకండి. ఎప్పుడో ఎక్కడో ఆ ప్రతిభే మన ప్రాణాలను కాపాడే ఆశ్రయమవుతుంది. మరిచిపోకండి, పెద్ద చోట్లకు రాత్రివేళ పోకండి. చిన్న చోట్లే నిఖార్సైన రక్షణ ఉంటుంది.